వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. లాస్ట్ వీడియోలో మనం బైనరీ సబ్ట్రాక్షన్ గురించి తెలుసుకున్నాం. ఈ వీడియోలో బైనరీ మల్టిప్లికేషన్ గురించి తెలుసుకుందాం. ఎలా సింపుల్గా సాల్వ్ చేయాలో ఈ వీడియోలో చూసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ బైనరీ మల్టిప్లికేషన్ చేయడానికి కొన్ని రూల్స్ ఉన్నాయి. సో మనం ఆ రూల్స్ ఫాలో అయ్యి ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. ఫస్ట్ బైనరీ మల్టిప్లికేషన్ రూల్స్ చూసుకుంటే 0 into 0 equals to 0, 0 into 1 equals to 0, 1 into 0 equals to 0, 1 into 1 is equals to 1. సో ఈ రూల్స్ యూస్ చేసుకొని మనం ఎలా సాల్వ్ చేయాలో చూసుకుందాం. ఇందులో 3 అంటే మనకి డెసిమల్ వాల్యూ ఎంత 2 1, 2 + 1 = 3 కదా. సో ఇది నెక్స్ట్ 2 అంటే 2 1 అంటే ఈ వాల్యూ ఎంత 2 అంటే దాన్ని ఎలా రాసుకుంటాం మనం 2గా తీసుకున్నాం కదా. సో ఈ వాల్యూస్ అనేటివి మనకి సాల్వింగ్లో యూజ్ అవుతాయి. ఎలా యూజ్ అవుతాయి, ఎక్కడ యూజ్ అవుతాయో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. 1 1 0 into 1 0 1. ఓకే, ఎలా సాల్వ్ చేయాలో చూసుకుందాం. 1 0 0 0, 1 1 1 1 1 1, 0 0 0, 0 1 0, 0 1 0. ఓకే, 1 0 0, 1 1 1 1 1 1. ఇప్పుడు ఇది నార్మల్ మల్టిప్లికేషన్ ఎలా చేస్తామో బైనరీ మల్టిప్లికేషన్ కూడా అలానే చేయాలి. ఇక్కడ అడిషన్ చేసుకుంటాం. 0 1 + 0 1, 1 + 0 1, 0 + 1 1 1 1. సో మనకి ఇది వాల్యూ అనమాట. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూసుకుంటే సో 1 0 0 0 1 into 1 1 1. ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. 1 1 1, 1 0 0, 1 0 0, 1 0 0, 1 1 1, 1 1 1, 1 0 0, 1 0 0, 1 0 0, 1 1 1. నెక్స్ట్ వాల్యూ కూడా అలానే చేద్దాం. 1 0 0 0 1, 1 2 3 ఉన్నాయి కాబట్టి సో 3 వాల్యూస్. ఇప్పుడు మనకి బైనరీ మల్టిప్లికేషన్ చేశాక ఆన్సర్ ఎలా వస్తుందో చెక్ చేద్దాం. 1 0 + 1 1, 0 + 1 1 0, 1 + 0 1, నెక్స్ట్ 1 1. సో మనకి 1 1 1 0 1 1 1. సో మనకి సెకండ్ ఎగ్జాంపుల్ ఆన్సర్ ఇది. సో బైనరీ మల్టిప్లికేషన్లోనే థర్డ్ ఎగ్జాంపుల్ చేద్దాం. 1 1 into 0 1 into 1 0 into 1 1. ఇది ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. సేమ్ నార్మల్ మల్టిప్లికేషన్ ఎలా చేస్తామో అలానే. 1 1 1 1 0 0, 1 1 1. నెక్స్ట్ 1తోనే కాబట్టి 1 0 1 1 వస్తుంది. నెక్స్ట్ 0తో చేయాలి. 0 1 0, 0 0, 0 into 1 0, 0 into 1 0. నెక్స్ట్ 1తో చేస్తే 1 0 ఇక్కడ 1 0 1 1. సో ఇది సాల్వ్ చేస్తే 1 0 + 1 1 1 ఓన్లీ 1 ఉంది కాబట్టి 1 1 + 1. మీకు ఏమని చెప్పాను ఇక్కడ గుర్తుపెట్టుకోమన్నా. 2 వచ్చిందంటే డెసిమల్ వాల్యూలో మనకి 2 వచ్చిందంటే ఇలా 1 నా 3 వచ్చింది కాబట్టి ఇక్కడ 2 1s వచ్చాయి మనకి. 1 + 1. సో మనకి ఏమైంది 3 అంటే ఎలా రాసుకోవాలి, క్యారీ 1 అవుతుంది, మనకి సమ్ 0 అవుతుంది. సో ఇక్కడ కూడా 2 1s ఉన్నాయి కాబట్టి క్యారీ 1 సమ్ 0. ఇక్కడ 2 1s ఉన్నాయి కాబట్టి క్యారీ 1 సమ్ 0. ఇక్కడ 2 1s ఉన్నాయి కాబట్టి క్యారీ 1 సమ్ 0. సో ఇక్కడ 1 మాత్రం ఉంది కాబట్టి 1. ఓకే, సో ఇక్కడ 1 ఉంది కాబట్టి ఇక్కడ 1 ఇంకా. ఓకే, 1 0 0 0 1 1 1 1. ఇక్కడ 1 1 2 నెంబర్స్ తర్వాత పాయింట్ ఉంది, ఇక్కడ 2 నెంబర్స్ తర్వాత పాయింట్ ఉంది, అంటే టోటల్ 4 నెంబర్స్. సో 1 0 1 1 1 1. సో 4 నెంబర్స్ తర్వాత 1 తీసుకోవాలి. 1 0 0 0 .1 1 1 1. ఇది మనకి థర్డ్ ఎగ్జాంపుల్ యొక్క ఆన్సర్. అర్థమైందా? సో ఈ వీడియోలో బైనరీ మల్టిప్లికేషన్ గురించి మీకు క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. మీకు కానీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోకండి. అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేయడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ.